మంచిర్యాల జిల్లాలో ఉద్రిక్తత చోటు చేసుకుంది. దమ్మన్నపేటలో ఆక్రమణలపై ఫారెస్ట్ సిబ్బంది చర్యలు తీసుకున్నారు. జేసీబీలతో ఆక్రమణలు తొలగించేందుకు ప్రయత్నించారు ఫారెస్ట్ సిబ్బంది. అయితే ఫారెస్ట్ సిబ్బందిని అడ్డుకునేందుకు ఆదివాసీలంతా అక్కడికి తరలి వచ్చారు. దమ్మన్నపేటలో 300కు పైగా పోలీసులు మోహరించారు. ఫారెస్ట్ సిబ్బంది అక్కడంతా కూడా మోహరించారు. అయితే ఆదివాసీలకు నచ్చజెప్పేందుకు ఫారెస్ట్ అధికారులు ప్రయత్నిస్తూ ఉన్నారు. కొన్నేళ్లుగా ఉంటున్న తమను ఎలా ఖాళీ చేయమంటారని చెప్పి వాళ్ళు వాగ్వాదానికి దిగిన పరిస్థితి మనం చూస్తూ ఉన్నాము. 200 ఎకరాలను 6 ఏళ్లుగా సాగు చేసుకుంటున్నారు ఆదివాసీలు. అక్కడ శుక్రవారం అటవీ ప్రాంతంలో బైండ్ ఓవర్కు వెళ్లారు అటవీ శాఖ అధికారులు. అయితే సిబ్బంది కళ్లల్లో కారం చల్లారు. అక్కడున్న పోడు రైతులు 14 మంది మహిళలపై కేసు కూడా నమోదు చేశారు పోలీసులు. అడవిని కాపాడేది మేము ఇప్పుడు మమ్మల్ని ఓనియకపోతే వదరం బాగుండదు. మీరు విలేకరులను అడ్డుకున్నారు. విలేకరులను అడ్డుకొని మా వాళ్ళని ఏం చేస్తున్నారు అక్కడ? మరి ఎవరిని ఏం చేయకపోతే మమ్మల్ని ఎందుకు పోనీయట్లేదు మీరు? మేడం, ఒకటి మీ పై అధికారి ఫోన్ చేస్తే మీరు వచ్చారు. మా జాతికి అన్యాయం జరుగుతుందంటే మేము అక్కడికి వచ్చినాము. కానీ మేము కొట్లాడాలి చేయడానికి రాలేదు. అందరూ మాట్లాడకూడదు. మీ ఇన్ఛార్జ్ ఎవరు? ఇన్ఛార్జ్ బాధ్యతలు మాట్లాడతా సో ప్రస్తుతం చూస్తూ ఉన్నాము అక్కడ ఫారెస్ట్ అధికారులతో అక్కడ నివాసం ఉంటున్న ఆదివాసాలు తీవ్ర వాగ్వాదానికి దిగి వాళ్ళు దారికి అడ్డంగా కూర్చుని నిరసన వ్యక్తం చేస్తున్న పరిస్థితి మనం చూస్తున్నాము. అక్కడికి ఫారెస్ట్ అధికారులు పోలీస్ సిబ్బంది అంతా వచ్చి వాళ్ళని పక్కకి తొలగించే ప్రయత్నం చేసినా కూడా వాళ్ళు అక్కడే కూర్చుని నిరసన వ్యక్తం చేస్తూ ఉన్నారు. అయితే అక్కడ ఎవరైతే ఇన్స్పెక్షన్కి వచ్చారో చూడడానికి వచ్చిన అధికారులపై అక్కడున్న మహిళలు అంటే 14 మంది మహిళలు అక్కడికి వచ్చిన అధికారులపై కారం చల్లారు. కంట్లో కారం చల్లి అక్కడి నుంచి వెళ్ళగొట్టారు. సో దీనికి సంబంధించి ఫారెస్ట్ అధికారులు అయితే తీవ్రంగా చర్యలు తీసుకోవాలని డిసైడ్ అయ్యి జేసీబీతో అక్కడున్న ఆక్రమణలన్నీ తొలగించేందుకు ప్రయత్నిస్తున్నారు. ఫారెస్ట్ సిబ్బంది అందరినీ కూడా అడ్డుకునేందుకు అక్కడికి ఆదివాసీలంతా తరలి వచ్చారు. అయితే దమ్మన్నపేటలో 300 పైగా పోలీసులు అయితే ప్రస్తుతం మోహరించి ఉన్నారు. ఫారెస్ట్ సిబ్బంది కూడా వచ్చారు. ఆదివాసీలకు నచ్చజెప్పేందుకు ఫారెస్ట్ అధికారులు ప్రయత్నిస్తూ ఉన్నారు. బట్ వాళ్ళు వినే పొజిషన్లో లేరు. మేము ఎన్నో ఏళ్లుగా ఈ భూమి అంతా సాగు చేసుకుంటూ ఉన్నాము. ఇదే మా జీవనానికి ఆధారం, మా బ్రతుకు ఆధారం ఇదే అని చెప్పి ఆదివాసీలు చెప్తున్న పరిస్థితి. వాళ్ళు ఎన్నో ఏళ్లుగా అక్కడే నివాసం ఉంటున్నారని వాళ్ళు చెప్తూ ఉన్నారు. ఇప్పుడు దీన్ని వచ్చి మీరు ఆక్రమించుకుంటే మేము ఎక్కడికి వెళ్ళాలని చెప్పి వాళ్ళు ప్రశ్నిస్తున్న పరిస్థితి. సో ప్రెజెంట్ అయితే వాళ్ళందరినీ కూడా కొంతమందిని అదుపులోకి తీసుకున్నారు. కొంతమందికి నచ్చజెప్పే ప్రయత్నం చేస్తూ ఉన్నారు. మనల్ని తీసుకునే బ్రిడ్జ్ దగ్గర అడ్డుకున్నారు. లోపల ఏం చేస్తున్నారు అనేది తెలియదు. ఎవరు వస్తారు? అధికారులు ఎవరికి అధికారులు? ఫారెస్ట్ అధికారులు. ఫారెస్ట్ లో పోతలేము. మేము ఫారెస్ట్ లో పోతలేమంటున్నా. ఫారెస్ట్ లో పోతలేము అంటే మీరు ఫారెస్ట్ లో దౌర్జన్యంగా లేడీస్ స్నానాలు చేస్తా ఉంటే మీరు దాడులు చేస్తానికి వస్తారు. బాగుండదు. గొడవలు బాగా దారి తీసినట్టు అవుతుంది. మీరు ఎందుకు నెట్టుతున్నారు? మీరు ఎందుకు నెట్టుతున్నారు? ఆదివాసులను మాపై పెట్టి మీరు ఏం చేద్దాం అనుకుంటున్నారు?